So the next concept in the constructive approach was problem solving approach. So the next concept in the constructive approach, problem solving approach. So in short form this is also called as PSA. Short form lo దీన్నే PSA అని చెప్పేసి చెప్తాం. సో మనం కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో టీచింగ్ ప్రాసెస్, టీచింగ్ అప్రోచెస్, 5E మోడల్, కొలాబరేటివ్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, కాన్సెప్చువల్ లెర్నింగ్, కాన్సెప్ట్ మ్యాపింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పి 5 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద 5E మోడల్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్? సో definitions of problem solving approach according to Gagne. So problem solving is a set of events in which human beings with rules to achieve some goals. According to Gagne, problem solving is a set of events. Problem solving అనేది set of events. సో కొన్ని ఈవెంట్స్ యొక్క సముదాయం, ఇన్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ రూల్స్ టు అచీవ్ సమ్ గోల్స్. సో కొన్ని గోల్స్ని అచీవ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ యొక్క సముదాయాన్ని సో మనం ఏమని చెప్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి చెప్తాం. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ ఫాలో అయ్యేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని స్టెప్స్ని మనం ఏమని చెప్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు గాగ్నే. సో నెక్స్ట్ వన్ అసుబెల్. సో నెక్స్ట్ వన్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ యొక్క డెఫినేషన్, అసుబెల్ డెఫినేషన్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కాన్సెప్ట్ ఫార్మ్ చేయడంలోని, డిస్కవరీ లెర్నింగ్లోని ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి సో అసుబెల్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు అసుబెల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్. కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు రిస్క్ TM. సో అకార్డింగ్ టు TM risk. So according to TM risk, so the definition of the problem solving was, problem solving is a planned attack upon a difficulty or perplexity for the purpose of finding a satisfactory solution. సో ఒక ప్రాబ్లంకి సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్లాన్డ్ అటాక్ అని చెప్పేసి చెప్తాం. ఒక ప్రాబ్లం మీద ప్లాన్డ్ అటాక్ని మనం ఏమని చెప్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మరి నెక్స్ట్ వన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్నటువంటి స్టెప్స్ కనుక తీసుకున్నట్టయితే, సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్? సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్న స్టెప్స్ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా డిఫైన్ చేయడం. ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అండ్ డిఫైన్ చేయడం. అలాగే అనలైజింగ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, డిఫైన్ చేయడం ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ వన్ అనలైజింగ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని వీలైనంత స్మాల్ పార్ట్స్గా దాన్ని అనలైజ్ చేయడం. ఫార్ములేటింగ్ టెంటటివ్ హైపోథసిస్. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద టెంటటివ్ హైపోథసిస్ని ఫార్ములేటింగ్ టెంటటివ్ హైపోథసిస్. సో ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీద సో టెంటటివ్ హైపోథసిస్ని మనం ఫార్మ్ చేయాలి. అలాగే టెస్టింగ్ ద హైపోథసిస్. సో టెస్టింగ్ ద హైపోథసిస్ని టెస్ట్ చేయడం. వెరిఫైయింగ్ ద రిజల్ట్ అండ్ చెకింగ్ ద రిజల్ట్. verifying the result and checking the result. So identifying and defining the problem, analyzing the problem, formulating tentative hypothesis, so testing the hypothesis,
verifying the result and checking the result. Verifying the result and checking the result. So these are the steps in the problem solving. So problem solving లో ఉన్నటువంటి స్టెప్స్ అని చెప్పేసి చెప్తాం. So next, the following techniques are usually called for solving problem solving strategies. So the following techniques are usually called problem solving strategies. సో జనరల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో కొన్ని టెక్నిక్స్ అనేవి ఫాలో కావడం జరుగుతుంది. సో అవేంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ యాబ్స్ట్రాక్షన్. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో కొన్ని టెక్నిక్స్ అనేవి ఫాలో కావడం జరుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ యాబ్స్ట్రాక్షన్. సో సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఏ మోడల్ ఆఫ్ ద సిస్టమ్ బిఫోర్ అప్లయింగ్ ఇట్ టు ద రియల్ సిస్టమ్. So solving the problem in a model of the system, solving the problem in a model of the system before applying it to the real system. So abstraction అని చెప్పేసి అంటే అమూర్తద్భావన అని చెప్పేసి చెప్తాం. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు సో దాన్ని రియల్ సిస్టమ్కి అప్లై చేయాలి అని చెప్పేసి చెప్తాం. సెకండ్ వన్ ఎనాలజీ. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో నెక్స్ట్ వన్ ఏదంటే ఎనాలజీ. Using a solution that solves analogous problem. సో ఎనాలజస్ అని చెప్పేసి అంటే కొంత విస్తృతమైన అని చెప్పేసి చెప్తాం. సో యూజింగ్ ఏ సొల్యూషన్ దట్ సాల్వ్స్ ఏ ఎనాలజస్ ప్రాబ్లం. సో ఒక సొల్యూషన్ యూటిలైజ్ చేయాలి, సో యూజ్ చేయాలి. సో దేనికోసం చెప్పేసి అంటే ఒక ఎనాలజస్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం కోసం. అలాగే బ్రెయిన్ స్టార్మింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్లో ఆ టెక్నిక్స్లో అనదర్ వన్ ఏదంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి చెప్తాం. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే సజెస్టింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, సజెస్టింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఐడియాస్ అండ్ కంబైనింగ్ అండ్ డెవలపింగ్ దెమ్ until an optimum solution is found. Until an optimum solution is found. So suggesting a large number of solutions or ideas and combining and developing them until an optimum solution is found. సో ఒక ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది కనుగొనేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఐడియాస్ అనేవి ఇక్కడ కంబైన్ చేసి యూటిలైజ్ చేయడాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ డివైడ్ అండ్ కాంక్వర్. సో డివైడ్ అండ్ కాంక్వర్ అని చెప్పేసి చెప్తాం. బ్రేకింగ్ డౌన్ ఏ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ సాల్వబుల్ ప్రాబ్లమ్స్. సో డివైడ్ అండ్ కాంక్వర్ అని చెప్పేసి అంటే సో ఒక లార్జ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని సో స్మాలెస్ట్ ప్రాబ్లమ్స్గా అంటే చిన్నవి సాల్వ్ చేయగలిగేటువంటి ప్రాబ్లమ్స్గా వాటిని డివైడ్ చేయాలి. సో డివైడ్ అండ్ కాంక్వర్ అంటే బ్రేకింగ్ డౌన్ ఏ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ సాల్వబుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ హైపోథసిస్ టెస్టింగ్. సో నెక్స్ట్ వన్ ఏమో హైపోథసిస్ టెస్టింగ్ అని చెప్పేసి చెప్తాం. సో assuming a possible explanation to the problem and trying to prove the assumption. So assuming a possible explanation to the problem. సో ప్రాబ్లంకి పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఎజ్యూమింగ్ అంటే ప్రతిపాదిస్తాం అండ్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ ఎజంప్షన్. సో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రపోజ్ చేయడమే కాకుండా దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. ఇది కూడా ఒక రకమైనటువంటి టెక్నిక్. అదేవిధంగా రూట్ కాజ్ ఎనాలసిస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్లో అనదర్ వన్ ఏదంటే రూట్ కాజ్ ఎనాలసిస్ అని చెప్పేసి చెప్తాం. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ ఆఫ్ ఏ ప్రాబ్లం. సో ప్రాబ్లంకి అసలు రీజన్ ఎక్కడుంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేస్తాం. దీన్నే ఐడెంటిఫైయింగ్ ద కాజ్ ఆఫ్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాం. అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్లో ట్రయల్ అండ్ ఎర్రర్. సో చూడండి సార్, ఇక్కడ మనం అప్రాక్సిమేట్గా ఒక 7 టెక్నిక్స్ చెప్పాం. ఈ 7 టెక్నిక్స్లో క్వశ్చన్ మనకి ఎలా వస్తుందని చెప్పేసి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ
స్ట్రాటజీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాటజీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటాడు. ఆ సైడ్ హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీగా రావాలి. సో ఇందులోకి వచ్చేటప్పుడు మనం మెయిన్గా యాబ్స్ట్రాక్షను, అదేవిధంగా ఎనాలజీ, అదేవిధంగా బ్రెయిన్ స్టార్మింగ్, అదేవిధంగా డివైడ్ అండ్ కాన్కర్, నెక్స్ట్ హైపోథసిస్ టెస్టింగ్, నెక్స్ట్ రూట్ కాజ్ ఎనాలిసిస్, అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్. సో ట్రయల్ అండ్ ఎర్రర్, టెస్టింగ్ పాజిబుల్ సొల్యూషన్స్ until the right one is found. Testing possible solutions until the right one is found. సో రైట్ వన్ అనేది కనుగొనేంత వరకు కూడా పాజిబుల్ సొల్యూషన్స్ని టెస్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద అప్రోచెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.